టక 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 రెడీ చేసేస్తారని ఇక్కడ కూడా స్వామికి అలా చేశాడంట. స్వామి మెడలో బంగారు ముత్యాల హారాలు పూలమాలలు వేశాడు, వేలికి ఉంగరాన్ని అలంకరించాడు. తర్వాత షోడోపచార పూజ చేశాడు, అంటే 16 ఉపచారాలతో పూజ చేశాడంట. ఇంకా ఉన్నతాసన ముందు ఆసీనులైన శ్రీ స్వామివారికి అనేక రకాలైన మిఠాయిల్ని నైవేద్యంగా సమర్పించాడు. తాంబూలలో సుగంధ ద్రవ్యాల నుంచి సమర్పించాడు. ఒక సువర్ణ పాత్ర ఎందు నిండుగా వరహాలు పోసి దక్షిణంగా సమర్పించు స్వామి, ఒక రామ మందిరం నిర్మించాలి, నాకు కోరిక కలిగింది, అది మీ దయ వలన సఫలం కావాలి అని విన్నవించుకున్నాడు. శ్రీ స్వామి వారి ప్రసన్నులై, నీ కోరిక సీతావల్లభుడే తీరుస్తాడు, ఇవన్నీ నాకెందుకు ఇస్తున్నా, రామ మందిరానికి వినియోగించు అన్నారు. తన మెడలోని హారాలు, ఉంగరాలు, శాలువా, పీతాంబరాలు అన్నీ తీసివేశారు. నేనేమైనా గంగిరెద్దు అనుకున్నావా, ఈ అలంకారాలను చేశావు, ఇవన్నీ నీవే ఉంచుకో అని 2 మిఠాయిలు తీసుకుని తిన్నారు. మిగిలినవన్నీ భక్తులకు పంచమన్నారు. ఇంకా బచ్చులాల్, నీ సంపదను ఉపయోగించి సత్కారాలు చేస్తున్నావు కదా, ఆ పుణ్యం నీ ఖాతాలో జమ అవుతుంది. ఈ భౌతిక సంపద అంతా ఈ జన్మలో ఇచ్చటనే వదిలిపోవలసింది. ఈ సంపదను వెచ్చించి ఏ పుణ్యకారం నువ్వు చేస్తావో ఆ పుణ్యం మాత్రం నీతో పాటు తోడుగా ఉంటుంది. మేము సన్యాసులము, దిగంబరము, ఈ సంపదతో ఏం పని మాకు. నీ సంకల్పం మేరకు శ్రీరామ మందిరానికి ఇవన్నీ వెచ్చించు, నీవు ధనుడు పోతావు అని దీవించారు. శ్రీ స్వామి కట్టి విడిచిన పీతాంబరాలు ప్రసాదంగా పూజలో పెట్టుకున్నాడు బచ్చులాల్. తర్వాత తన కోరిక ప్రకారం రామమందిరం నిర్మాణం చేసి తరించాడు. షేగాంలో శ్రీరామ మందిరానికి కూడా తోడ్పడినాడు. ఇక్కడ భగవంతుడికి ఇక్కడ మనకి ఏం చెప్పించారంటే, ఇక్కడ ఇతను ఇంత ముందు ఒక అతను షేగాం కరంజా తీసుకెళ్ళి చూడండి, ఒక అతను అంత సంపదను నా స్వామి ఎచ్చుగా చెప్పాడు, స్వామి అంతా మీదే, అబ్బా మొత్తం మీదే స్వామి, అసలు మొత్తం మనలో కూడా చెప్పాను, మనలో కూడా చాలా మంది అక్క అసలు ఇదంతా నీదేనక్క తీసుకో అని అనుకుంటా, కానీ అది చెప్పినంత తేలిక కాదు. ఎవరికైనా మాట ఇస్తే దాన్ని పోషించుకోవడం అని మొన్న కూడా మనం నవ్వుకున్నాం కదా. అలాగే ఇక్కడ అతను చేయలేదు. బంగారు నాణాలంతా ఇద్దరు దగ్గర పెట్టి రత్నాలు, హారాలు మెళ్ళలో వేసి, స్వామి ఇవన్నీ మీవే స్వామి తీసుకోండి, ఇవన్నీ రామ మందిరం నిర్మించండి అని చెప్పండి, ఇవన్నీ నాకెందుకు ఇస్తున్నారా, నేను దిగంబనిరా, నేను పక్కినరా, నాకేమొద్దురా, ఈ మంచి కార్యాలకు ఉపయోగించురా అని చెప్పాడండి. ఎంత గొప్పగా చెప్పారు చూడండి. అంతే, అవధూతలకి మహాత్ములకి డబ్బులతో ఏం పని ఉండదండి. మన సత్సంగాల్లో మారాము, చాలా విన్నాము అని చెప్పేసి మన వాళ్ళు చాలా మంది నిన్న నాకు మెసేజ్లు పెట్టారనమాట. చాలా మంది పాపం పెట్టారు. అందుకే మళ్ళీ సరే నేను పాపం నా మీద నా కలక కాదు, అంటే మీరు అందరూ రాలేదని నేను బాధపడ్డాను తప్ప ఎవరి మీద నాకు ద్వేషం కానీ అలాంటితో నేను రాకపోవడం కాదు, రాలేదే అని ఒక రకంతో బాధపడ్డానంటే వేరే విధం కాదు. అయితే మన సత్సంగాల్లో చాలా మంది మిమ్మల్ని ఇప్పుడు కానీ కదిలిస్తే, నేను ఆ సత్సంగాలు మనలో అన్ని తెలిసినట్టువే, మీకు అందరికి తెలియదు అని చెప్పడం కాదు, మళ్ళీ మనం గుర్తు చేసుకుని మళ్ళీ మనం చెప్పుకోవడం వలన మళ్ళీ మనకి ఇన్స్పిరేషన్ ఆదర్శంగా తీసుకుంటాము అని చెప్తున్నాను కదా. మన గ్రూప్లో ఒక తల్లి ఏం చేస్తుందంటే, ఆమె పేరు చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు, సరే ఆమె పేరు చెప్పాలి. ఆమె ఏం చేస్తుందంటే, మన సత్సంగం ఈ మధ్యలోనే చేరింది, ఆవిడ విన్నదంట. మన సత్సంగం రోజు ఇట్లా మాటలు వింటున్నాం కదా, రోజు మనకు వచ్చే మాటలే, అయినా మనం దాన్ని పదే పదే మననం చేసుకుంటున్నాం కదా. అయితే ఆ మాటలు విని ఒక అదేదో వాళ్ళ ఊర్లో ఏదో జరుగుతూ ఉంటే అందరూ అన్నీ ఇస్తున్నారు కదా అని ఈ తల్లి కూడా ఒక 1000 రూపాయలు వాళ్ళకి ఇచ్చిందంటండి. వాళ్ళకి ఇచ్చిందంటే నేను ఎప్పుడు ఏం చెప్తాను, భగవంతుడి మనకు 1 రూపాయి ఇస్తే మనకు 10 ఇంతలు ఇవ్వాల్సిందే స్వామి, ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. బాబా అది రూల్ అది సత్యతలో మనకి పెట్టేశాడు. నా కోసం ఖర్చు పెట్టి చూడరా, నిన్ను పూజ్యునిగా చేయకుండా అప్పుడు అడుగురా అని చెప్పేసి అని సాయి సూత్రాలు ఎంతో అద్భుతంగా చెప్పారనమాట. అంటే భగవంతుడి కోసం 1 రూపాయి మనం ఖర్చు పెడితే ఊరికే పెట్టించుకోవడం, 10 రూపాయలు మనకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సింది, రిటర్న్ గిఫ్ట్ కంపల్సరీ ఇచ్చి తీరుతాడు భగవంతుడు. అయితే ఆవిడ నిజంగానే చాలా ఎప్పుడు సహాయాలు చేసే మనిషి అనమాట. ఆ తల్లి 1000 రూపాయలు ఎవరికో ఇస్తే కరెక్ట్గా మరుసటి రోజే బాబా పుణ్యం కానీ పాపం కానీ ఎప్పుడు ఎక్కువ టైం పెట్టుకోవడమ్మా, అది అప్పటికప్పుడే ఇచ్చేస్తారు. ఎక్కువ పుణ్యం చేయి వెంటనే మనకు చుస్కానిస్తాడు, ఎక్కువ పాపం చేయి వెంటనే అట్ ద సేమ్ టైం మనకు బాధ కలిగిస్తాడు. ఇది మాత్రం మనం బాగా గుర్తుపెట్టుకోండి. ఆ తల్లి ఎప్పుడైతే అలా ఇచ్చిందో ఆ మరుసటి రోజే ఎప్పుడో రావాల్సిన ఆవిడికి డబ్బులు, అంటే దాన్ని ఏమంటారు, డబ్బులు జీతాలు బాకీ కాదమ్మా, పెన్షన్లు ఇది ఉంటుంది కదా, దాని ఏదో అంటారు, నాకు గుర్తు రావట్లేదు సరిగా, దాన్ని ఏదో అంటారు, పిఎఫ్ కాదు నాన్న, పిఎఫ్ కూడా కాదు. ఆవిడకి ఎప్పుడు రావాలంటే డబ్బులు, అంటే అరియర్స్, మర్చిపోయింది,
6,50,000 మరుసటి రోజే వచ్చాయండి. ఇది ఎలా సాధ్యం? ఆవిడ ఒక మంచి కార్యక్రమాన్ని 1,000 రూపాయలు మనసులో ఎటువంటి ఇదివడి లేక నా 1,000 రూపాయలు నా మనవడు తింటాడో, నా మనవరాలు తింటాడో, నా కూతురికి ఇద్దాం ఇలా ఆలోచించలేదు. ఎప్పుడైతే ఆ 1,000 రూపాయలు ఇచ్చిందో మరుసటి రోజు ఆ 50,000 ఎలా అందాయి చెప్పండి? ఇది భగవత్ కృప కదా. అంటే ఎప్పుడైనా మనం ఒక సత్కార్యానికి మనం భగవంతునికి ఇస్తే భగవంతుడు మనకి అట్లా ఇచ్చేస్తాడండి. దీక్షిత్ అలా అనుకోనుంటే ఏమీ అనుకోలేదండి. అతను ఒక ఆకాశ దీక్షిత్ గొప్ప లీడింగ్ లాయర్, అన్నీ తుచ్చంగా వదిలేసుకొని బాబా దగ్గర చరణాల దగ్గర బాబా దగ్గర ఉన్నాడండి. అది నేర్చుకోవాలి భగవంతుని దగ్గర. ఎప్పుడు మనం ఉండడం కాదు, త్యాగం చేయడం నేర్చుకోవాలి భగవంతుని దగ్గర. అట్లా 1,000 రూపాయలు అంటే 1000 వెండి నాణాలు తెచ్చి ఎవరో ఒక అతను కేసు గెలిచాడని దీక్షిత్ ఇస్తే మీకు ఎన్నోసార్లు ఈ విషయం చెప్పింటా, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. 1000 రూపాయలు అక్కడ వెండి నాణాలు బాబా దగ్గర, అంటే బాబా దీక్షిత్ వీళ్ళంతా ఉన్నారట. అవన్నీ ఉన్నప్పుడు అక్కడ ముందర ఆయన 1000 రూపాయలు ఇస్తే బాబా ఇదిగో మీవే బాబా అని ఇచ్చాడంటండి. అయితే అన్ని బాబా ఇలా చూసుకొని వెంటనే ఆ 1000 రూపాయలని 1000 రూపాయలు అంటే ఆ రోజుల్లో ఎంత వెండి నాణాలు చూసుకోండి. వాళ్ళు వెండి నాణాలు తెచ్చారంట. ఆ 1000 రూపాయల బదులు వాళ్ళ దగ్గర అవి లేక దాని బదులు వెండి నాణాలు తెచ్చిస్తే తల నావే కదా అన్నావు కదా అని తల అందరికీ ఇష్టం వచ్చినట్టు అందరికీ పనిచేశారంట బాబా వారి దగ్గర. కానీ దీక్షిత్ ముఖంలో వేరే పక్కన అతను చూస్తున్నాడంట. ఇతని ముఖ కవలికలు అంటే ఏమైనా అతను ఇచ్చేస్తున్నాడని ఏమైనా ఆ ముఖంలో మనకు కొంతమంది కనిపిస్తుంది కదా, నాది అనేసి చెప్పినప్పుడు మనం అందరికి పనిచేస్తూ ఉంటే మనకు బాధ అనిపిస్తుంది. అరే ఈయన తినలేకుండా ఈయనకి ఇస్తే నేను అందరికి పనిచేస్తున్నాడే అని అనుకుంటాం కదా. కానీ అది పంచినా కూడా మనం ఒకరికి ఇచ్చేసామండి. ఇప్పుడు మీరు నాకు చీర పెట్టారనుకోండి, పక్కనే వేరే వాళ్ళకి మీరు పెట్టేసినా కూడా మీరు ఎవరేం బాధపడకూడదు మనం. ఎందుకంటే నాకు ఇచ్చారు అది నాది, నేను ఎవరికి ఇస్తే ఇంకేంటి. కాబట్టి ఎప్పుడు మనం అలా ఆ ముఖ కవలికలో గుర్తించాడంట. అతని ముఖంలో ఏమైనా బాధ కలిగితుందా ఇతనికి అని అన్న దీక్షిత్కి అన్న ముఖ కవలికలను మారుతాయి అని చూస్తే కొంచెం కూడా ఇంత కూడా బాధ పడలేదంటండి దీక్షిత్. అంతే, అంత త్యాగం నాది కాదు ఇది, బాబాకి ఇచ్చేసా, బాబావి ఆయన ఏం చేసుకుంటే నాకెందుకు అని ఉండాలంటే ఎప్పుడు ఇక్కడ ఆధ్యాత్మికంలో ఏం చెప్పొద్దంటే త్యాగం త్యాగం త్యాగం, ధర్మం త్యాగం ఇవి ఉంటే అది నీ వెంటే ఉంటే వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మనం ఏమీ తీసుకురాం, ఖాళీ చేతులతో వస్తాం, ఖాళీగానే వెళ్తాం. మనం ఏమైనా తీసుకొచ్చామా పుట్టినప్పుడు? ఏమీ తీసుకురాలేదు. ఖాళీ చూడండి ఏమి శరీరంతో ఏమీ బట్టలు లేవు, ఏమీ లేవు. అలా వస్తే ఇవన్నీ మధ్యలో వచ్చినవి చీరలని, నగలని, భూములని, ఆస్తులని, భర్తని, భార్యని, పిల్లలని ఇవన్నీ మనకు బయట ఇవన్నీ బంధాలని, స్నేహితులని ఇవన్నీ మనకు బయట వచ్చినవి. ఇందులో వెళ్ళేటప్పుడు ఏ ఒక్కరినైనా తీసుకెళ్తామా? పోనీ నారాయణ నేను చచ్చిపోయే ముందు పోనీ మీరు చచ్చిపోండి రా అని ఎవరైనా అంటే చచ్చిపోతారా? మన మరణాన్ని వాళ్ళు స్వీకరిస్తారా? కానీ భగవంతుడు మాత్రమే మన మొర ఆలకిస్తాడు. భగవంతుడే మన మరణాన్ని సైతం మార్చుకోగల భగవంతుడు మహాత్ముడు. అందుకే బాబా కూడా తాత్య మరణాన్ని, ఆయన మరణాన్ని చూడండి, వాళ్ళ అమ్మ చేసిన సేవకి బాబా తాత్య మరణాన్ని తీసుకోగలిగాడండి. అంటే మన ఎప్పుడు త్యాగం అంత గొప్పగా ఉండాలి. ఇప్పుడు అదే చేశారనమాట. అరే నువ్వు స్వామి కట్టి విడిచిన పీతాంబరాలు ప్రసాదంగా పూజలో పెట్టుకోరా, నేను ఏవైతే కట్టి విడిచానో నీ పూజా మందిరాలు పెట్టుకొని పూజించుకోరా, నాకెందుకురా, నేను దిగంబరంరా, నీ సంతోషం కోసం ఇవన్నీ చేయించుకున్నాను. కానీ నాకే ఈ పట్టుపచ్చితో తీసుకెళ్తానా, ఈ ముత్యాహారాన్ని తీసుకెళ్తానా, నాకేమొద్దు, నీవు ఒక మంచి పనులకు ఉపయోగించుకో అనని స్వామివారు చెప్పారనమాట. ఇంకా ఇదంతా చూసిన కరంజావాసులు శ్రీ స్వామి మహత్యులు మన లక్ష్మణ మనసులో ఒకటి పైకి ఒకటి మాట్లాడి స్వామి కృపకు దూరమై సంపదను కోల్పోయాడు. అతను ఏం చేశాడండి? నిజంగా మొన్న మాట్లాడిన అతను ఇదంతా నీదే స్వామి అని సంపద అంతా కోల్పోయాడు. కానీ ఇతను అలా అందా మొత్తం స్వామి ముందర పోసేశాడనమాట. కాబట్టి బచ్చురాలు నిర్మల భక్తితో ఆరాధించి స్వామి అనుగ్రహాన్ని పొందగలిగాడు అనుకున్నారు. శ్రీ స్వామి బయటికి వచ్చి వెంటనే అదృశ్యమైనారు. బచ్చురాలు మొదలైన అంటే ఎట్లా వచ్చారు స్వామి? అందరినీ శిష్యులను తీసుకురాలా, ఇతను ప్రార్థిస్తున్నాడు, స్వామి నువ్వు రావాలి నా దగ్గరికి, నువ్వు రావాలి, నిన్ను గొప్పగా నేను ఆరాధించుకోవాలి, గొప్పగా నేను సేవించుకోవాలి, గొప్పగా నేను పూజించుకోవాలి అని చెప్తున్నాడు. ఎప్పుడైతే అలా చెప్పి అనుకున్నాడో ఇతను బయటకు చూస్తే స్వామి అరుగు మీద కూర్చోన్నాడు. ఆయన ఎక్కడైనా అక్కడ ప్రకటన అవ్వగలరు. మీరు ఇప్పుడు పిలవండి స్వామి, గజాన్ మహారాజ్ స్వామి రండి అను, మీ ఇంట్లో చుట్టు వాసన, గంజాయి వాసన వస్తుందండి. అంటే స్వామి మనకు కనిపించే మనుషుల రూపంలోనే రావక్కర్లా, ఏదో ఒక దీంతో సువాసన రూపంలో రావచ్చు, ఒక పిచ్చి పకీర్గా రావచ్చు, ఒక దిగంబరుడు రావచ్చు, ఒక చిన్నపిల్లవాడి రూపంలో రావచ్చు, ఎవరో మనకు తెలియని అనుకోని వ్యక్తి మన ఇంటికి రావచ్చు. భగవంతుడు అనేక రూపాల్లో మనకి దర్శనం
ఇస్తాడండి తప్పకుండా. ఇక్కడ స్వామి అలాగే చేశాడనమాట. ఇంకా స్వామికి కృపకు దూరమై అతను సంపదలు కోల్పోతే ఇతను ఏం చేశాడు, బచ్చులాడతను నిర్మల భక్తితో ఇతను భక్తిని అతను అంటే భగవంతుని యొక్క కృపను పొందగలిగాడు. ఇంకా బయటకు వచ్చి స్వామి వెంటనే అదృశ్యమైపోయారు. బచ్చులాలు మొదలైన వారి భక్తులంతా వారి కొరకు ఎంత వెతికినా మళ్ళీ దొరకలేదంట. వారి రాక అకస్మాత్తుగానే జరిగింది, పోవడం కూడా అట్లాగే అకస్మాత్తుగా జరుగుతుంది. మహాత్ములు ఎప్పుడు మన ఇంటికి చెప్పిరారండి. మీరు కావాలంటే రాత్రికి అంతా ప్రార్థించండి, స్వామి ఇలా మా నిర్మలవ చెప్పింది, మీరు వస్తారంటే కదా ఏదో రూపంలో రండి అని అనండి. తప్పకుండా రేపు నాకు ఎంతమంది చెప్తారు అంటే మీ తపన మన ఆర్తి మనకి ఖచ్చితంగా ఎట్లా ఉండాలంటే ఒక భక్త దుకారం తన బిడ్డని కాళ్ళకిందేసి తొక్కుతూ ఉంటే కూడా ఆ బిడ్డ కూడా గుర్తురాడండి. బిడ్డనేసి తొక్కుతుంటే పాండురంగా రంగా రంగా రంగాని విఠల విఠలని ఎలాగ తప్పించిపోయాడో భగవంతుని కోసం పిచ్చి మనసుతో పిచ్చితో మనం ఎలా తప్పని పడుతామో అట్లాగానే మనం గాన కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని అలా మనం అట్లా నిద్రలేకి జారిపోతే తప్పకుండా మనకి స్వామి స్వప్న దర్శనమో లేదా ప్రత్యక్షంగానో లేదన్నా మాట వినిపడమో లేదంటే మనకు ఆ సువాసన రావడమో ఖచ్చితంగా జరిగి తీరుతుంది. తాజున్ బాబా రాలేదా మన దగ్గరికి? మన తాజున్ బాబా చరిత్రలో ఎంతమందికి ఎంత అనుగ్రహం రాలేదా మరి చెప్పండి. అలా ప్రతి ఒక్క మహాత్ముడు గొప్ప పరిమళం లాంటి వాడండి. మహాత్ముడు అంటే మామూలు ఆయన కాదండి. పరిమళం గొప్ప పరిమళం ఎంత దూరం ఎదజల్లుతుందో అంత దూరం ఎదజల్లే మహాత్ములు వీళ్ళు. కాబట్టి వాళ్ళ రాకల పోకలు ప్రత్యేకించి ఉండవు. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మాయమవుతారంట. ఇంకా శ్రీ గజానన నిజ భక్తుడు పీతాంబరంట. ఇతను ఏం చేశాడో చూద్దాం. పీతాంబరుడు అనే భక్తుడు ఒక నిమ్న జాతికి చెందిన వాడైన శ్రీ స్వామి గజానను అత్యంత భక్తిభావంతో సేవించుతూ క్షణం విడవకుండా ఉంటూ ఉండేవాడంట పీతాంబర్ అని అతని మనసు నిండా స్వామి తప్ప ఇతర చింతనలు ఏమీ లేవంట. అతను మనసు నిండా స్వామి తప్ప ఇంకేమీ ఉండవు. అటువంటి వానికి భౌతిక ధనం అంటూ ఏమి ఉండదు. శరీరం మీద మమకారము లేదు. అతను కట్టుకున్న పంచికి అన్నీ చినుగులే. కానీ అతని మాత్రం ఆ ధ్యాస లేదు. అయ్యో నా పంచి జరిగిందే, నేను ఇలా ఉన్నానే అలా ఉన్నాను ఏమీ లేదు. నిజమైన భక్తుడికి తన ఒంటితో ఏమీ పనడదు. భగవద్ధ్యాస మొత్తం భగవద్ధ్యాసే అనమాట. అలా ఉన్న పీతాంబరుడిపై శ్రీ స్వామి వారి కరుణ ప్రసరింపబడింది. ఒక రోజున మఠంలో ఏదో సర్దుతూ మనసులో సంకీర్తన చేస్తున్న పీతాంబర్ని చూసి శ్రీ గజానులు ఇలా అన్నారు, అరే పీతాంబర్, నీ పేరు తగినట్టుగా పీతాంబరం ధరించాలి గాని ఈ ఒళ్ళంతా చినుగులేంట్రా, ఈ ఒళ్ళంతా కనిపిస్తూ ఈ చింకిపిరిగిలు ఏమిట్రా, పీతాంబరం అంటే ఎట్లా ఉండాలి అని. కొందరు పేర్లు జీవితానికి సంబంధం ఉండదండి. పేరు బంగారమ్మ, తినేదానికి తిండి దొరకదు. పేరు గంగమ్మ, తాగడానికి వాడి నీరు దొరకదు. పేరు కుటుంబయ్య, వారి పిల్లలు ఉండరు. పేరు సుందరం, వాడి మొహం అనాకారిగా ఉంటుంది. అలాగే నీ పేరు పీతాంబరుడు, కట్టేది చిరుగు పంచెల్లా అంటూ హేళన చేస్తుంటే అతనిలో బాధ ఏ మాత్రం కొంచెం కూడా కనిపించలేదంట. గురుదేవుడే తల్లి తండ్రి దైవం అనే భావించి అతనికి ఆయన పలుకుల వాక్యాలు పూరితంగానే ఉన్నాయి. శ్రీ గజానలాల అంటూనే తనకు భక్తులు సమర్పించిన ఒక మంచి శాలువాను పీతాంబరం పైకి విసిరేసి నీ పృష్ఠభాగం అంటే మొత్తం నీకు అంతా కనిపించకుండా ఇది కప్పుకో అని అంటారట. మహాప్రసాదంగా దాన్ని అందుకున్నాడు పీతాంబరం. దాన్ని నడుముకు చుట్టుకున్నాడు. ఆ దృశ్యం చూసిన భక్తులు కొందరు రకరకాల భావాలు ఉత్పన్నమైనాయి. స్వామి వారికని సమర్పించిన శాలువ స్వామి ఇస్తే మాత్రం పవిత్రంగా దాచుకోవాలి, పూజలో పెట్టుకోవాలి, కానీ ధరించడం తప్పు అని కొందరి భావన. కొందరు ఈ పీతాంబరం కొంచెం కూడా బుద్ధి లేదు. మన పోటీ వారి దగ్గర చెప్పుకొని ఏవైనా బట్టలు అడుక్కోవచ్చు కదా, కావాలని స్వామి దగ్గర సానుభూతి పొందాలని ఇలాగ చింకి పంచెలు కట్టుకొని సేవలు చేస్తూ ఉన్నాడు. అంటే మన మనసులో అట్లా ఉంటాయండి. నిజంగా భగవంతుడు వరమిస్తే పక్కన కూడా కుళ్ళు వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఇక్కడ స్వామి డైరెక్ట్ గా పాపం ఇస్తే ఇతను అంటున్నారు, పిచ్చివాడా నువ్వు స్వామి దగ్గర కావాలని నువ్వు యాక్షన్ చేసినావా, పిచ్చిగా అలా దొంకలుగా పనీలు వేసుకొని ఉండకుంటే మమ్మల్ని అడిగితే మా పాత బట్టలని నీకు ఇచ్చింటాం కదా అని చెప్పేసి వాళ్ళు రకరకాలుగా అతన్ని ఎగతాళి చేస్తున్నారనమాట. ఇంకా అయితే అతను ఏం చేస్తారు, సరే స్వామివారు శాలువ ఇచ్చిందే తడుగా చక్కగా చుట్టుకొని తిరుగుతున్నాడంట. అబ్బా ఏం భక్తులండి, స్వామి ముందే తన భక్తిని చాటుకుందామని ప్రయత్నమేమో అని కొందరు అన్నారు. కొందరు నిగ్గు తీసి కోపంగా చేశారు, కొట్టబోయారు. ఏమి చేసినా పీతాంబరుడు అందరికీ ఒకటే సమాధానం చెప్పాడంట, నేను ఎటువంటి భావంతోనూ మీరు అనుకున్నట్లు నటన చేయలేదు. నాది నిజ భక్తి. స్వామి ఇచ్చిన ప్రసాదాన్ని గౌరవించాను. వారే నా తల్లి తండ్రి గురువు దైవం. మీరు నన్నేమన్నా పర్వాలేదు, నా తల్లిని ఏమని అనకండి అని అన్నారట. ఇంకా గజాలు తెలియనేముంది, దీని నిష్ఠూరపు వాక్కులు, పీతాంబర సమాధానాలు అన్నీ స్వామికి అన్నీ తెలుసు.
అన్ని గ్రహించుకున్నారు. పీతాంబర్, నీవెక్కడికైనా వెళ్ళి, అంటే ఎక్కడ బతకనివ్వరండి మనుషుల్ని. స్వామి నిజంగా అనుగ్రహం ఇచ్చినా కూడా ఈ చుట్టూ ఉన్న మనుషులు ఎంతమందిని స్వామి ఉద్ధరిస్తాడండి, ఎంతమందిని మాటలతో చేతలతో ఆయన ఉద్ధరిస్తాడండి నిజంగా. కానీ మనకెప్పుడు ఇతరులు తిట్టేది, ఇతరుని హేళన చేసేది అది పోదు. కాబట్టి భగవంతుడు ఏం చేస్తారు, ఆ నిజ భక్తుని దూరంగా పెడతాడండి. ఎందుకంటే ఆ నిజ భక్తుడు దూరంగా వెళ్తే కనీసం వీళ్ళ మనసులు శాంతిస్తాయి. ఇట్లా ఈ యొక్క హేళన చేసే వాళ్ళు బయటికి వెళ్ళి సమాజానికి వెళ్తే చాలా ప్రమాదం అండి. వాళ్ళు ఇంకా 10 మందిని హేళన చేసి అందరినీ బాధిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు స్వామి, ఏం చేస్తారు, ఒరే నాయన నువ్వు ఎక్కడికైనా ఈ మఠం వేస్తే దూరంగా వెళ్ళిపో, భక్తులు హీనులకు నిశ్చల భక్తి నేర్పు, 10 మందికి సహాయపడు అని అంటారండి. భగవంతుడు ఎప్పుడూ తన భక్తుల్ని గొప్పవాళ్ళగా చేసి బయట సమాజానికి అందిస్తారు మహాత్ములండి. అయితే స్వామి నన్ను ఎందుకు ఇలా శిక్షిస్తున్నావు, మీ పాదాలు తప్ప నేనేమీ కోరుకోలేదు కదా దయాగన, మీ సన్నిధిలో చరించేందుకు నేను నోచుకోలేదా, తెలిసి నేను ఏ తప్పు చేయలేదు ప్రభు, అలా ఏదైనా నేరం చేసి ఉంటే నన్ను తెలిపండి, నన్ను శిక్షించకండి, కొట్టండి, తన్నండి, కానీ దూరంగా పొమ్మని మాత్రం నాకు అనకండి స్వామి, శరణ అంటూ పీతాంబరుడు ప్రార్థించాడు. శ్రీ గజానన, అరే పీతాంబర్, నా ప్రసాదమైన ఈ శాలువ నీ వద్ద ఉంటే నా సన్నిధి నీకు ఉన్నట్లే కదరా, నేను నీతో ఉన్నట్లే, నీ మనసు నాకు అర్పించావు, అక్కడ నేను ఉండలేదా, కొడుకు పెద్దవాడైనాక తండ్రికి దూరంగా ఉండవద్దా, నీవెక్కడ ఉన్నా నేను నీతోనే ఉంటాను, చెప్పినట్లే చేసేవాడు శిష్యుడు, సర్వత్రా ఉన్న గురువును ఒక చోటే ఉన్నాడని భావించేవాడు మూర్ఖుడురా, ఎందుకు పనికిరానివాడు, నీవెక్కడ ఉన్నా నీ వెంట నేనుంటాను పో అని అన్నారండి. చేయగలిగింది ఏమీ లేక కళ్ళ నిండా నీరు నింపుకొని వారి పాదాలకు నమస్కరించాడు పీతాంబరుడు. తల మీద చేయి వేసి ఆశీర్వదించి పంపారు స్వామి. స్వామి ఆజ్ఞ అప్రతిహతమని అందరికీ తెలుసు. ఎవరితో ఏమీ మాట్లాడలేదు. ఒక్కొక్క అడుగు బరువుగా వేస్తూ వెనక్కి తిరిగి చూస్తూ స్వామిని వదలలేక పోయి నడిచి కొన్ని ఊర్లు దాటి కొండాలని గ్రామం చేరుకున్నాడు. అప్పటికే చీకటి పడింది. ఊరిలోనికి వెళ్ళరాదని నిర్ణయించుకొని ఊరి బయటన ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆ చోటనే చీమలు పుట్టలున్నాయి. రాకంతా బాగా కుట్టినాయి. తెల్లవారుచుండగా ఆ బాధను తట్టుకోలేక ఒక చెట్టుపైకి ఎక్కాడు అతను. అక్కడ కూడా చీమలు కుడుతున్నాయి. ఏ కొమ్మ మీద చీమలు లేకుండా ఉంటాయో చూసి ఆ కొమ్మ మీద నుండి మరొక కొమ్మ మీదకు దూకుతున్నాడంట పీతాంబర్. ఇతను మళ్ళీ రేపు ఇతని గురించి మళ్ళీ ఇంకొంచెం భాగం చెప్పుకున్నాం. ఎందుకంటే మనకి కరెక్ట్గా టైం అయింది కదా.